పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రాయశ్చిత దీక్ష ఎమ్మెల్యే నానాజీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రాయశ్చిత దీక్ష చేపట్టినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం గుడారిగుంటలో సోమవారం ఎమ్మెల్యే నానాజీ ప్రాయశ్చిత దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర మరొక లాంటివి కూడా ఉన్నాయేమో అనుమానంగా ఉంది. కాబట్టి మీరు వాళ్ళకి ఎవరికి ప్రోత్సహించకండి సార్ ప్రిన్సిపల్ గారు నాకు చెప్పడం జరిగింది. చెప్తే తర్వాత వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వస్తే ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ గారు ఒక 4 రోజుల్లో 15 రోజుల్లో కార్డులు అవి కొట్టించి సరిగ్గా ఎవరైతే ఆడివాళ్ళు ఐడెంటిటీ కార్డులు ఇచ్చి అందరికీ చేస్తారు. అప్పుడు దాకా వాళ్ళు మళ్ళీ వాకర్స్ ఇస్తాం తప్ప ఎవరికి ఇవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆయన ఒకసారి మీకు కూడా అక్కడ తిరుగుతారు కదా, ఇప్పుడు వాకింగ్ ఎప్పుడు 20 సంవత్సరాలు నేను అక్కడ చేస్తాను. ఈ సంవత్సరం ఆపరేషన్ చేయలేదు. ఒకసారి మీరు నాకు చెప్పండి గొడవ లేకుండా. ఆ సర్దుబాటు కోసం నేను వెళ్తే అనుకోకుండా నిరసన పొరపాటు చేయవలసి వచ్చింది. ఆయన ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పి ఎవరో చెప్తే తెలియజొస్తా డాక్టర్ గారు ఆ చీకట్లో చూసుకోలేదు కదా. తర్వాత డాక్టర్ గారు నాకు అందించి ఉన్నాడు, పరిచయం ఉన్నాడు. మా ఆశీర్లు అనేక సార్లు ఆయనతో నేను పొలం కింద ఒక వృత్తికో నేను చేసి ఉద్దేశంలో నేను చేయలేదు. అది మరుక్షణం నేను తెలుసుకున్న పొరపాటుని మరుక్షణం ఒక గంటన్నర పూర్తవకుండానే నేను నా పొరపాటుని నేను తెలుసుకుని వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రిన్సిపాల్ గారు అందరి సమక్షంలో కూడా ఆయనతో మన డాక్టర్ గారితో హెచ్ఓడి గారితో కూడా కూర్చుని మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడి క్షమాపణ చెప్పడం బహిరంగంగా కూడా వాళ్ళ స్టూడెంట్స్ అందరి ముందు కూడా బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. నిన్న కూడా మా గవర్నమెంట్ ఉత్సవాల్లో భాగంగా 100 రోజుల పూర్తయిన ఉత్సవాల్లో భాగంలో కూడా నేను చెప్పాను. పొరపాటు జరిగిందనే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా దాన్ని కేసు కట్టారు. అది అదరికి వెళ్ళిన తర్వాత కేసు నేను ఎంతవరకు 600 వచ్చానో ఇన్ని చట్టాలు చూసుకుంటే ప్రస్తుతం అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను ఏ వర్గానికి కానీ ఏ వృత్తికి కానీ మరి ఒక్కసారి ఉద్దేశించి చేసింది కాదు. పొరపాటున యాక్సిడెంట్గా జరిగింది సార్. దాన్ని ఇప్పటికీ దానికే మా నాయకుడు ఎవరో తిరుపతిని పాటు చేశారు, ఎవరో సర్వనాశనం చేసి దాంట్లో ఒక కొవ్వు పెట్టారు. ఇవన్నీ తిరుపతి లడ్డూలో కొవ్వు పెట్టి జంతువులు కొవ్వు పెట్టి ఇచ్చేశారన్న దాని మీద ఆయన ఆడెవడో